అవని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సైట్ దగ్గరికి వెళ్ళి ఉంటారు. అక్కడ పూజ జరిపిస్తూ ఉంటే పూజారి గారేమో అయ్యా పీటల మీద కూర్చునే దంపతులు ఇలా రండి అని పిలుస్తూ ఉంటే అవని పల్లవి కమల్ని కూర్చోమని చెప్తూ ఉంటుంది. ఇంకా అలా పల్లవి సంతోషంగా వెళ్తూ ఉంటే అప్పుడే పార్వతి పల్లవి నువ్వాగు అవని మీరిద్దరే కూర్చోండి అని పీటల మీద కూర్చొని పూజ చేసే అర్హత పల్లవి అవని అక్షయ్కి మాత్రమే ఉంది అని వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి పూజ జరిపిస్తూ ఉంటుంది. ఇంకా పల్లవి చాలా కోపంగా నాకు దక్కని ఈ మర్యాద ఇది అర్హత దీనికి ఉండకూడదు, దీన్ని ఎలాగైనా చంపేయాలి, ఈరోజు దీనికి స్పాట్ పెట్టాల్సిందే అని అనుకుని పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడి ఏదో చెప్తూ ఉంటుంది, ప్లాన్ చేస్తూ ఉంటుంది అవనిని చంపడానికి. మరోవైపు చక్రధర్ కూడా కారులో వచ్చి అక్కడికి వస్తాడు. ఇంకా కారు దిగి వెళ్తూ ఈ విషయం ఎలాగైనా అవనికి చెప్పాలి, అవనిని కాపాడుకోవాలి అని అనుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకా అలా పూజ అయిపోయిన తర్వాత అవని అక్షయ్ ఇద్దరు సైట్ దగ్గర పనులు ఎలా జరుగుతున్నాయని మాట్లాడుకుంటూ అక్కడికి వెళ్తారు. ఇంకా అప్పుడే పల్లవి ఫోన్ చేసి ఒక వర్కర్కి ఫోన్ చేసి ఆ పల్లవి ఈరోజు ఎలాగైనా స్పాట్ డెడ్ అవ్వాల్సిందే, దాని అంతు చూడాలి అని చెప్తూ ఉంటే 3-4 క్వింటాల బరువు ఉంటుంది మేడం, ఆ లిఫ్ట్ ఎవరి మీద పడినా వాళ్ళు స్పాట్ డెడ్ అయిపోతారు అని అతను చెప్తూ ఒక పైనుంచి లిఫ్ట్లో ఇటుకలన్నీ పెట్టేసి కిందకి అవని మీద పడేలాగా వేస్తూ ఉంటారు.